చెల్లిస్తుంది. గత రాత్రి కాపాడుతూ సజీవుల జాబ్ చేస్తూ ఇష్టాన్ని కాపాడు కొనుక్కడు నెరవేరుస్తూ తండ్రి, మీరు మాకు పోషకుడుగా ఉంటూ ఆత్మీయంగా భౌతికంగా వేరే మనం పోషిస్తూ వచ్చిన ఓ ప్రభా, ఈ మనిషితనం కొరకాయ ఉదయ కాలంలో కూడా ముఖదర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ప్రార్థనకు నడిపిస్తుందికాయ మీ సరిది మేము అనుభవించినట్లుగా మీ కృపతోటి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన కొరకు సమకూర్చినటువంటి ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వెళ్ళేటువంటి వారు నడిపించాలని చేస్తారు. అప్పుడు తగ్గించుకుంటాం, హెచ్చించుకుంటాం, మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తున్న పరిస్థితి. గత కాలం అంతట్లో మీరు చేసినటువంటి మేళ్ళ కొరకు ఉదయమారాన్ని స్తుతిస్తూ కనపరుస్తుంది. మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకులై శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 34వ పాట పల్లవి, అనుపల్లవి, 3వ చరణం పాట. 34వ పాటలో 3వ చరణం పాట. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. షాలేములో తన గుడారము ఉన్నది. షాలేములో తన గుడారము ఉన్నది. సియోనులో తన ఆలయము ఉన్నది. సియోనులో తన ఆలయము ఉన్నది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. నీవే భయంకరుడవు దేవుడా, నీవు గొప్పపడు వేళ నిల్చువాడెవడు. ఆకాశము నుండి తీర్పు వినబడేను. నీవు దేశములో శ్రమనందు వారిని రక్షించి న్యాయము తీర్చను లేచున్నాడు. రక్షించి న్యాయము తీర్చను లేచున్నాడు. భూమి భయము నంది ఊరకయోండు. భూమి భయము నంది ఊరకయోండు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది.
శాలేములో తన గుడారమున్నది. శాలేములో తన గుడారమున్నది. సియోనులో తన ఆలయమున్నది. సియోనులో తన ఆలయమున్నది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. ఇశ్రాయేలులో తన నామము గొప్పది. 76వ కీర్తనలో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలీలో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసేటివి. దేశములో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండాను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కాబట్టి ఈ 76వ కీర్తన దేవుని ప్రలైనటువంటి వారు గత కాలమందు వారు అన్యుల యొక్క ఆధీనములో బాధించబడుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజల పక్షమున ఎంతో భయంకరమైనటువంటి భీకరుడైన దేవుడుగా తన ప్రజల విషయంలో కోపించినటువంటి వాడై ఆయన తీర్పు ప్రకటించినటువంటి వాడై దేశంలో శ్రమనొందిన వారిని అందరూ రక్షిస్తుపై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కోపం ఎదుట అనిలైనటువంటి వారు నిలిచినటువంటి వారుగా లేరు. వారందరూ కూడా కేవలము వారి జీవితంలో కలిగి వచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి బలాన్ని ఆధారం చేసుకొని ఆర్థిక దేవుని ప్రజలని ఎంతో బాధిస్తొచ్చినటువంటి వారుగా మనం చూస్తూ వస్తాం. అయితే కింద రాయబడింది 10వ వచనంలో, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. కాబట్టి నరుల ఆగ్రహము దేవుని స్తుతించినట్లుగా ఆగ్రహ శేషమును దేవుడు ధరించుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి నరుల ఆగ్రహముని స్తుతించినట్లుగా చేసినటువంటిది? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు అక్కడ గడిపిన పిమ్మట వారిని ఐగుప్తు నుంచి బయలు తీసుకొని వచ్చినప్పుడు ఫరో ఎంతో కోప్పడుతూ వచ్చినాడు.
ఆగ్రహపడుతూ వచ్చినాడు, విరోధముగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. అతడు ఆ ప్రకారంగా ఆగ్రహం అన్నటువంటిది, కోపం అన్నటువంటిది తన ప్రజల పట్ల చూపించినటువంటి జీవితము దేవుని స్తుతించినట్లుగా ఫరోను అతని అనుచరులను, ఐగుప్తులైనటువంటి తన ప్రజలైనటువంటి వారిని తెగుళ్ళ చేత బాధిస్తూ వచ్చినప్పుడు నిజముగా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత భయంకరుడో, ఆయన ఎంత గొప్ప భీకరుడో అక్కడ ఉన్నబడిన ఐగుప్తీయులు తెలుసుకుంటూ వచ్చినారు, దేవుని ప్రజలు తెలుసుకుంటూ వచ్చినారు. ఐగుప్తు నుంచి వారు విడిపించబడినటువంటి ఆ గొప్ప విమోచన బట్టి యెహోవాను గానం చేసేదము. మనం ఏకముగా ఆయన నామమును గొప్ప చేద్దామని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తు నుంచి వారు విడిపించబడినటువంటి అతి శ్రేష్టమైన విమోచన కార్యము దేవుని స్తుతించినట్లుగా, దేవుడు తన గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళినటువంటి ఆయా రకములైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు, శత్రువు యొక్క విరోధ పరిస్థితులు, శత్రువు బాధించినటువంటి పరిస్థితుల్లో ప్రభు తన ప్రజల పక్షమున కార్యములు జరిగించి వారికి విడుదల ప్రసాదించబడినప్పుడు దేవుని ప్రజలు దేవుని స్తుతించినట్లుగా, కృతజ్ఞతతో వారి కానుకలు దేవునికి అర్పించినట్టుగా, తన ప్రజల యొక్క శ్రేష్టమైనటువంటి కృతజ్ఞత జీవితముతోటి, సేవా జీవితముతోటి సార్వత్రిక ప్రపంచమంతా కూడా ఆయనే విమోచకుడని, తన ప్రజటువంటి వారిని పోషించినటువంటి పోషకుడని యావత్తు ప్రపంచము ఇశ్రాయేలు ప్రజటువంటి వారిని ఒక ఆదర్శంగా తీసుకోవడానికి కొరకు దేవుడు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనముగా దేవుని ప్రజటువంటి వారిని ఒక సాక్ష్యముగా నిలబెట్టుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేశములో నివసిస్తున్నటువంటి వారిని రక్షించుటకై అన్నటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. అన్ని దేశములో అన్యుల యొక్క చెరలో దేవుని ప్రైనటువంటి వారు ఉంటూ వచ్చినప్పుడు పలు పర్యాయాలు ఐగుప్తే కాదు, బబులోనే కాదు, ఫిలిస్తీన్ల యొక్క దేశమే కాదు, ఆ రీతులుగా అనేటువంటి వారి యొక్క చెరలో దేవుని పడినటువంటి వాళ్ళు పలు పర్యాయాలు ఉంటూ వచ్చినారు. దేవుని ప్రజలైనటువంటి వారు తమ దేవునికి మొరపెట్టాలి, వారు విడుదల పొందాలి, వారు దేవుని స్తుతించాలి, వారు కృతజ్ఞతగా వారి జీవితంలో ప్రభు వారిని ఆస్వాదించినటువంటి ఆ యొక్క శ్రేష్ఠ అనుభవంలో వారి మొక్కుబడులు దేవునికి చెల్లించువారుగా, వారి కానుకలు ప్రభుకు అర్పించువారుగా, కోటాను కోట్ల ద్రవ్యముతో లెక్కింప శక్యము గాని దేవుడి యొక్క ప్రజల యొక్క ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవం కష్టాష్టముతోటి దేవుని సేవ జరగడానికి కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినటువంటి సాధనములుగా మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త ప్రకటన చేత దేవుని యొక్క వాక్యం బోధించబడు ద్వారా అనేక మంది ప్రభు వైపు మల్లుకోవడానికి కొరకు
లెక్కింప శక్యం గాని సమూహముగా దేవుని ప్రజలు భూమి మీద గొప్ప విమోచనలోనికి రాగలుట కొరకు ప్రభు చేస్తూ వచ్చిన కార్యముగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఉదయ కాలంలో మన ప్రియ ప్రభు గత కాలమందు దేవుని ప్రజల్ని రక్షించడం కొరకైనటువంటి గొప్ప దేవుడుగా మాత్రమే కాక నేటి దినాల్లో కూడా ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వారిని ప్రభు విమోచించడం కొరకైనటువంటి కార్యము ఆయన జరిగించటకు సమర్థుడైనటువంటి దేవుడుగా వచ్చినాడు. కాబట్టి దేవుని ప్రజలు దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడే ఆయన కార్యమును ఆయన జరిగించినటువంటి దేవుడై ఉంటున్నాడు. అలాగున ప్రపంచమంతట్లో ఉండబడినటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ విషయమై ప్రభు చిందించిన రక్తము, ప్రభు చెల్లించినటువంటి క్రయము ప్రతి పాపి విమోచన కొరగైనటువంటి కార్యమని అనేక మందిని మన ప్రార్థన ద్వారా ప్రభు వైపు మళ్లించుకోవడానికి, ఆకర్షించుకోవడానికి, రక్షించుకోవడానికి కొరకు ప్రభు గొప్ప కార్యం జరిగించబడాలని మనం ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగున మన దేశ ఎలక్షన్స్లో మరి ఎంతో దౌర్జన్యము, ఆర్థిక అండబలము, వారి కండబలం చేత ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎలక్షన్స్ని వారి సొంత విధానంలో తీసుకుంటూ ఉన్నారని మనం వింటూ ఉన్నాం. కానీ మన ప్రభు మనుషుల యొక్క కుయుక్తులని, వారి యొక్క విరోధ పరిస్థితుల్ని ఆయన తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. ఈ కార్యమును ఎవరైతే విరోధంగా ప్రవర్తిస్తున్నారో వారే కళ్ళారా చూడటానికి కొరకు ప్రభు తన గొప్ప కార్యం జరిగించగల దేవుడు. కాబట్టి మనం ప్రభు యొక్క అధికారానికి, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్స్ పరిస్థితులు అన్నీ కూడా ప్రభుకు అప్పచెప్పాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అలాగున ప్రభు తెరిచిన ద్వారం కొలది దేవుని ప్రజటువంటి వారు దేవుని మహిమార్థమై దేవుని సేవలో కొనసాగుతూ ఉండగా ప్రభు ఆ పరిచయను ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ప్రస్తుతం విబిఎస్ పరిచయం జరుగుతూ ఉంటుండగా ప్రతి చిన్నారి బిడ్డ రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రస్తుతము దుష్ట కాలంలో, అపాయకరమైన కాలంలో ఏ యవన బిడ్డ కూడా మరి దేవునికి దూరస్తులు కాకున్నట్టుగా ప్రభువే తన కార్యములు ప్రతి యవనస్తులు జరిగించినట్లుగా, ప్రభు కొరకు యవన కాలంలో ప్రభు కాడిని మోయినట్లుగా ప్రభు కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. బ్రదర్ ప్రైజ్ లాడ్డండి. అమ్మా ప్రేగాడు ఈ రోజు రిపోర్ట్స్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నానండి బ్రదర్. అలాగేనమ్మా, ఓకేనండి. ప్రార్థన చేద్దాం. లక్ష్మణ్ గారి యొక్క ఫిజికల్ అనారోగ్య పరిస్థితుల్లో మరి టెస్ట్లకు రిపోర్ట్స్ ఈ దినం తీసుకొని వెళ్ళనట్టుగా ప్రభు తన కృప ఇచ్చి దేవుని చిత్తానుసారమైనటువంటి రిజల్ట్స్, ఆ రిపోర్ట్స్ వచ్చినట్లుగా తగిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొరకు ప్రభు దయ చూపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున్న దేవుని మహిమార్థమే దినమంతటి అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాము. మనము
చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు ప్రార్థిస్తూ, అలాగున మరి రెగ్యులర్ గా మనకు ఉండబడినటువంటి అంశాన్ని వాటిని చదువుతూ విశ్వాసంతో ఆ మనలన్నీ కూడా దేవునికి అప్పచెప్పాలని ప్రభు కోరినటువంటి ప్రార్థనగా మనం చూస్తా ఉంటాం. ఆ రీతిగా దేవుడు తన మహిమ కొరకు తన గొప్ప కార్యం జరిగించినట్టుగా ఒకరి వెంట ఒకరు మనం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్ ఈ బ్రదర్, దినము ప్రైజ్ లార్డ్, అమ్మా ప్రైజ్ లార్డ్ బ్రదర్. హాయ్. ఇమ్మానియల్ అని ఒక బాబు అఖిల వాళ్ళతోనే ఉంటాడు బ్రదర్. ఆ బాబు అమ్మా ఆ బాబుది కొంచెం వీసాది కొంచెం వీసా ప్రాసెస్ జరుగుతుంది బ్రదర్. అంటే ఇంకా వాళ్ళు కొంచెం అవి ఇవి పేపర్స్ అవి మళ్ళీ సబ్మిట్ చేయమంటున్నారంట. ఆగస్టుతో అయిపోతుంది బ్రదర్. ఈ 2 నెలల్లో దేవుడు కృప చూపించేటట్లు కొంచెం అందరు ఓకే. భారంగా ప్రేమించు. హాయ్ ఇమ్మానియల్ బ్రదర్. వీసా ఎక్స్టెన్షన్ కావాలి కదా? అసలు వీసా ఇంకా రాలేదు బ్రదర్. స్టూడెంట్ గానే ఉన్నాడు బ్రదర్. పాపం 8-9 ఏళ్ళు అయింది బ్రదర్ ఇక్కడికి వచ్చి, ఆస్ట్రేలియా వచ్చి. ఎడ్లైడ్కి వచ్చి 1.5 సంవత్సరం పైన అవుతుందండి. వీసాలు ఏవో కిరికిర్లు చేస్తున్నారు బ్రదర్. అందుకోసం కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఒకవేళ అది అయ్యో కాకపోతే మరి ఇండియాకి రావాల్సి వస్తుంది పాపం. అట్లా దానికోసమని అయ్యో ఇక్కడేమో ఆ బాబు పరిచర్ ఆ ఇమ్మానియల్ బాబు బ్రదర్. పేరు అమ్మా ఇమ్మానియల్ బ్రదర్. ఇమ్మానుయేల్. ఇమ్మానియల్. ఓకే ఓకే, ఇమ్మానియల్ తప్పకుండా బ్రదర్. థ్యాంక్స్ బ్రదర్. ప్రార్థన చేద్దాం. సో చాందినమ్మ గారు చెప్పే రిక్వెస్ట్ మనం విన్నాము. బాబు ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు తను ఆదుకోనట్లుగా తన మహిమ కొరకై ఆస్ట్రేలియాలో నిలబెట్టుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాము. అలాగున ఈ దినవంతటి అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. భారంతో ఏకీవిస్తాం. ప్రభు వాగ్దానం చేపడదాం. దేవుని యొక్క మహిమా కార్యాన్ని విశ్వాసంతో మనం స్వాధీనపరచుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తాం. అలాగున ప్రభు కార్యాల కొరకు మనం ఎంతో భారంగా ప్రార్థన చేద్దాం. ఈ దినం ఎవరెవరు ప్రార్థన చేస్తారు? శ్యామలమ్మ గారు ప్రార్థన చేయొచ్చు. ఓకే బ్రదర్, చేస్తాను. తర్వాత ప్రభావతమ్మ చేయొచ్చు. ప్రభావతమ్మ చేస్తారు. బ్రదర్, నేను మందిరంలోని VBS పరిచర్యలో అమ్మా ఉన్నాను. నేను మందిరంలో ఉన్నాను బ్రదర్, పనులు చేస్తూ. అలాగా, రైట్ రైట్, ఓకే. VBS జరుగుతుంది కదా, సరే ఈ వాక్యం పెట్టుకుంటూ ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను. చైతన్య గురించి కొంచెం భారంగా చేయండి బ్రదర్. తప్పకుండా. ఇన్ఫర్మేషన్ ఏమి రావట్లేదు, నేను కూడా ఏం చెయ్యట్లేదు ఫోను. అలాగనమ్మా. ఓకే బ్రదర్. సరే. ప్రభావతమ్మ కుమారుడు చైతన్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడే కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. అలా సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ ఫామ్ హౌస్ విషయంలో కొంత ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. ప్రభు ఆ విషయంలో సంపూర్ణంగా సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుడు తన మహిమ కొరకు గొప్ప కార్యం జరిగించినట్లుగా మన ప్రార్థనలు వెళ్తాము. సుధీర్ బ్రదరు, శ్యామలమ్మ గారు, తర్వాత చాందినమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా ఒకరు ముగ్గురు ప్రార్థన చేసిన పిమ్మట సమయాన్ని బట్టి మనం చూద్దాం. ప్రారంభించాలి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పై నామములు కలిగినటువంటి తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, స్తుతికి పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు, సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగినటువంటి దేవుడవు, ఉన్నవాడు అనువాడు అయినటువంటి ప్రభు, వందనాలు, స్తోత్రాలయ.
నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన ప్రభా మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నా ప్రభా నా నాయన ఆయుష్ను పొడిగించి సజీవురాలుగా ఉంచి నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ అంతటిని బట్టి కూడా వందనాలు. రక్షించుకున్నారు, రక్షణలో కొనసాగింపు చేస్తున్నారు ప్రభు, అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన, జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి నా ప్రభా నా నాయన, అయా మరి నా తండ్రి నా నాయన, మీ మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. దయగలిగినటువంటి తండ్రి నా నాయన, ఇది నాన్న మీ దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగం బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. ఆయా వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించడానికి, దాన్ని నా ప్రభా నా నాయన వాక్యాన్ని నా ప్రభ హృదయంలో భద్రం చేసుకునడానికి కూడా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయన, నిన్న దిన పరిచర్యలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఈ దిన పరిచర్యను కూడా నా ప్రభా మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. పరిచర్య అంతట్లో కూడా నా ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన, మరి నా ప్రభా 25వ తారీఖు నుంచి నా ప్రభా నా నాయన బిహెచ్ఎల్లో నా ప్రభా నా నాయన విబిఎస్ పరిచర్యలు మీరు చేస్తున్నటువంటి సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. మరి 29 నుంచి నా ప్రభా నా నాయన 4వ తారీఖు వరకు నా ప్రభా ఆయా నాగారంలో జరగనై ఉంటున్నటువంటి విబిఎస్ పరిచర్యను మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి నా నాయన. మరి నా ప్రభా విబిఎస్ టీం అంతటిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఎండలు నా ప్రభా విపరీతంగా ఉంటున్నాయి నా ప్రభా, ఎండ తీవ్రత నుంచి నా ప్రభా నా నాయన చిన్న బిడ్డలైనటువంటి వారిని మీరు కాపాడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అనేక మంది బిడ్డలు నా ప్రభా నా నాయన విబిఎస్ పరిచర్యలో పంపులు పొందడానికి సహాయం చేస్తారండి తండ్రి. నా నాయన షేబా గారి ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా నా నాయన 4వ తారీఖు వరకు కూడా నా ప్రభా నా నాయన ఆ పరిచర్యలో మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభా నా నాయన మరి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కేపీహెచ్పిలో మరి నా ప్రభా చిన్న బిడ్డల పరిచర్య జరగనై ఉంటుండగా నా ప్రభా ఆ దినాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభా సిద్ధపాటు అంతట్లో కూడా నా ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా వారికి అప్పగించినటువంటి పనుల్లో నా ప్రభా ఎవరికి అప్పగించినటువంటి పనిని వారు నమ్మకంగా చేయగలగడానికి సహాయం చేస్తారని నా ప్రభా ఆ దినాలలో వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటారని నా ప్రభా అభ్యంతరాల నుంచి తప్పించండి నా ప్రభా. మరి దినాలు బహు చెడ్డవిగా ఉంటున్నాయి నా ప్రభా నా నాయన, ఎవరు ఏ రీతిగా అభ్యంతరపరుస్తారో తెలియకుండా ఉంటుంది నా ప్రభా. వారి పిల్లలను వారే పంపిస్తారు కానీ నా ప్రభా నా నాయన బలవంతంగా తీసుకెళ్లారు అని నా ప్రభా నా నాయన అపవాదులు తీసుకొచ్చే పరిస్థితుల్లో నా ప్రభా నా నాయన మరి నా ప్రస్తుతం ఉంటున్నాము నా ప్రభా. అలాంటి పరిస్థితుల నుంచి తప్పించండి నా ప్రభా నా నాయన. మరి నా ప్రభా స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా నా ప్రభా చిన్న బిడ్డల పరిచర్య జరిగించబడడానికి సహాయం చేయండి. కేవలం నా ప్రభ మీ నామానికి మహిమ తెచ్చే విధంగా నా ప్రభ పరిచర్య జరిగించబడటానికి సహాయం చేస్తారండి తండ్రి నా నాయన. అదినాల్లో నా ప్రభ ప్రతి పనిలో కూడా నా ప్రభ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు కూడా నా ప్రభ నా నాయన బాధ్యత వహించే వారిని నా ప్రభ, సహాయపడే వారిని నా ప్రభ, సమర్పించుకునే వారిని నా ప్రభ నా నాయన, ఈ రీతిగా నా ప్రభ సహకరించే వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. టీచర్స్ అయినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ దయలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ఆత్మచేత నింపబడిన ప్రభ నా నాయన మీ యొద్ద కనిపెట్టి నా ప్రభ బిడ్డలకు నా తండ్రి నా నాయన వాక్యాన్ని బోధించే వారికి ఉండటానికి సహాయం చేస్తారండి తండ్రి నా నాయన. మీ చిత్తమైతే నా ప్రభ నా నాయన మరి ఎంప్లాయీస్ అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభ ఆ దినాల్లో సెలవు దొరకలాగా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన వివేస్ పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. ఏది ఎక్కడ తక్కువ కాకుండా నా ప్రభ నా నాయన చిన్నబిడ్డలైనటువంటి వారికి మంచి కాపుదల భద్రతను అనుగ్రహించండి నా ప్రభ. రాకపోకల్లో సహాయం చేస్తారండి నా ప్రభ. తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా మంచి మనసును అనుగ్రహించిన ప్రభ వారిని విబిఎస్ పరిచర్యకు పంపించడానికి సహాయం చేయండి తండ్రి నా నాయన. మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. మీ బాధల చింత సాగిలి పడుతున్నాం నా ప్రభ నా నాయన. పరిచర్య నా ప్రభ నా నాయన మీది నా ప్రభ నా నాయన, జరిపించుకునేవారు మీది నా ప్రభ నా నాయన. ఈ రీతిగా నా ప్రభ పరిచర్య బహు నా ప్రభ నా నాయన మరి ఎంతో గొప్పగా జరిపించబడటానికి నా ప్రభ నా నాయన మరి 100% ప్రతిఫలాన్ని మేము చూడగలగడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన పరిచర్య అంతట్లో కూడా నా ప్రభ నా నాయన మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మీ పాదాల చెంత సాగిలి పడుతుండగా నా ప్రభ
మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన మా యవనస్తులైనటువంటి బిడ్డలను మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా. యవన కాలంలో నా ప్రభా నా నాయన తొట్టిల్లిపాటు నా ప్రభా నా నాయన ఆ తొట్టిల్లిపాటు నుంచి నా ప్రభా బిడ్డలను మీరు తప్పించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన మీ కాడి భారాన్ని వారిపై ఉంచండి. మా బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి నా ప్రభా. తండ్రి నా నాయన అంత్యకాలాలు అపాయకరమైనటువంటి దినాలు నా ప్రభ. బిడ్డలు నా తండ్రి ఎన్నో విధాలుగా నా ప్రభ నా నాయన మరి నా ప్రభ అయా మరి సాతాను కుతంత్రాలకు నా ప్రభ లోనవుతున్నారు. లోకంలో నా ప్రభ నా నాయన ప్రతి ఒక్కటి కూడా నా ప్రభ వారిని ఆకర్షించే విధంగా ఉంటుంది కాబట్టి నా ప్రభ బిడ్డలు ఆకర్షించబడుతున్నారు. అలాంటి లోకాశుల నుంచి బిడ్డలను తప్పించండి నా ప్రభ. మా బిడ్డలైనటువంటి వారికి నా ప్రభ నా నాయన మీ కాపుదలను అనుగ్రహించండి. యవన కాలువలు మీ కాడివారాన్ని వారిపై ఉంచుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన మీ అంబుల పొదిగిట్లు మా బిడ్డలను భద్రపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా యవనస్తులైనటువంటి చైతన్యాన్ని మీరే జ్ఞాపకం చేసుకుంటురండి నా ప్రభ. ఆ బిడ్డ పరిస్థితిని అంతటిని ఎరిగినటువంటి దేవుడవు. తల్లి ప్రార్థన ఆలకించండి. తల్లి విశ్వాసాన్ని మీరు ఘనపరచండి ప్రభా. నా నాయన మరి ఆన్లైన్ కుటుంబంగా మేము ప్రార్థిస్తున్నాం నా ప్రభ. బిడ్డ పక్షంగా మీరే ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి నా ప్రభ. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా నాయన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు దేవా. మేము విశ్వాసంతో నమ్ముతున్నాము నా ప్రభ. బిడ్డ పరిస్థితిని అంతటిని ఎరిగినటువంటి దేవుడు కనుక నా ప్రభ. అయా బిడ్డకు నా తండ్రి నా నాయన అయా మరి నా తండ్రి విడుదలను అనుగ్రహించండి. అయా నా నాయన మరి నా ప్రభ అయా ఈ లోకాశల నుంచి నా ప్రభ లా నాయన లోక ఆకర్షణ నుంచి నా ప్రభ బిడ్డను తప్పిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేస్తారండి నా ప్రభ. సహాయం చేయండి. మరి లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. మరి రిపోర్ట్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు నా ప్రభ. ఆయా నా నాయన ఆ బిడ్డ పక్షంగా నా ప్రభ నా నాయన మీరే ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. నా తండ్రి నా నాయన డాక్టర్స్ కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆ రిపోర్ట్స్ చూసి నా ప్రభ నా నాయన బిడ్డకు నా తండ్రి నా నాయన ఏ విధమైనటువంటి నా ప్రభ నా నాయన మరి మరి జవాబును ఆశిస్తున్నారు నా ప్రభ. ఆ విధంగా నా ప్రభ నా నాయన ఆ రిపోర్ట్స్ నా ప్రభ రాగలగటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆ జవాబును విని నా ప్రభ బిడ్డ సంతోషంగా నా ప్రభ నా నాయన తిరిగి రాగలగడానికి మాతో తన సంతోషాన్ని పాల్పంపులు పొందుకోవడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా, తన ఆరోగ్య విషయంలో నా ప్రభ మీరే సహాయం చేయవలసిందిగా, ఆరోగ్యాన్ని పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తన కుటుంబాన్ని అంతటిని బట్టి కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం నా ప్రభ నా నాయన. అయా మరి తమకు మరి కోడలికి కూడా మంచి కాన్పును నా ప్రభ సుఖమైన కాన్పు కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా కుటుంబం అంతా రక్షించబడిన ప్రభ. అయా నేను నా కుటుంబం యెహోవాను సేవించదమనే రీతిలో నా ప్రభ మిమ్మల్ని సేవించే వారిగా ఉండటానికి ఆ కుటుంబాన్ని ప్రత్యేకపరచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి. బిడ్డ పక్షంగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ వస్తున్నాం. మరి నా ప్రభ నా నాయన మరి ఆస్ట్రేలియాలో మరి సిస్టర్ గారు చెప్పారు మరి ఇమ్మానియల్ అనే ప్రభ నా నాయన బిడ్డను మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూరండి నా ప్రభ. తండ్రి నా నాయన వీసా రావడానికి సహాయం చేస్తురండి. తండ్రి నా నాయన ఆ బిడ్డ ఏ ఆశతో అయితే నా ప్రభ ఆస్ట్రేలియాకు వెళ్ళాడు ఆ ఆశను మీరు సంపూర్ణంగా నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆయా మరి ఆగస్టు వరకే నా ప్రభ వీసా నా నాయన మరి వీసా మరి నా ప్రభ నా నాయన వీసా ప్రాసెస్ మంచిగా జరిగిన ప్రభ. అధికారులకు మంచి మనసును అనుగ్రహించిన ప్రభ. వీసా విషయంలో మీరే ఒక గొప్ప కార్యాన్ని జరిగించవలసిందిగా తండ్రి నా నాయన అక్కడ ఆ బిడ్డ పరిచర్యలో పాల్పంపులు పొందుతుండగా నా ప్రభ ఆ పరిచర్య కొనసాగింపాలంటే ఆ బిడ్డ ఎంత మాత్రం అవసరమై ఉన్నాడు అది మీకు తెలుసు దేవా. ఆ బిడ్డకు నా ప్రభ ఆ వీసా విషయంలో మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రార్థనలు ఆలకించువాడా జవాబును అనుగ్రహించి దేవా మీకే వందనాలు స్తోత్రాలు. సహాయం చేయండి. మరి పవన్ అఖిల వాళ్ళ పరిచర్యలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా, పరిచర్యను దినదిన అభివృద్ధిని అందించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా చాందిని సిస్టర్ సంతోష్ షెర్లీ మరి నా ప్రభ వీరి నా ప్రభ నా వీరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరిచిన ప్రభ. అక్కడ కూడా నా ప్రభ నా నాయన అనేక మంది బిడ్డలు వీరి ద్వారా రక్షింపబడడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా, వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా, షెర్లీ ఉద్యోగ విషయంలో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన ఈ రీతిగా మరి నా తండ్రి యూత్ క్యాంప్ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నా తండ్రి నా నాయన తండ్రి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరే అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభ సేవకులందరినీ కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి ఆరోగ్యాలు మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. వారి హస్తాలను మీరు బలపరచండి నా ప్రభ. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన సువార్త విన్నవారు ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించడానికి తండ్రి నా నాయన పశ్చాత్తాపడటానికి కూడా మీరే సహాయం చేస్తున్నాయి. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. వారి
మరి పునరుద్ధరించబడాలని ప్రార్థిస్తూ వస్తున్నాం. నా నాయన పరిచర్యలో నా ప్రభ నా నాయన నీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన వివేస్ పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ మీ కృపగల హస్తాలు సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభ మీ చిత్తంలో ఉన్నటువంటి పార్టీ మాత్రమే అధికారంలోనికి రాగలడానికి సహాయం చేస్తారండి. అయా మరి నా ప్రభ ఎలక్షన్స్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సహాయం చేస్తారండి. నా ప్రభ తండ్రి నా నాయన ఓటు వినియోగించుకునే వారు కూడా నా ప్రభ జ్ఞానం కలిగి వినియోగించుకుంటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభ అవి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మొరాయించుకుంటున్నట్లు ఏమాత్రం నా ప్రభ నా నాయన అక్కడ నా తండ్రి నా ప్రభ వాంఛిత సంఘటనలు జరగకుండాట్లు సహాయం చేయండి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభ అన్ని పోలింగ్ స్టేషన్ల కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం. నా తండ్రి నా ప్రభ నా నాయన మరి ఎక్కడ కూడా నా ప్రభ నా నాయన మరి ఏ బిడ్డ కూడా నా ప్రభ నా నాయన మన తన స్వంత లాభం కొరకు కాదు కానీ నా ప్రభ అయా నా నాయన మరి నా నాయన అనేక మంది బిడ్డల కొరకు నా ప్రభ అయా నా తండ్రి అధికారం కలిగినటువంటి నా ప్రభ నా నాయన అర్హత కలిగినటువంటి వ్యక్తి కొరకు నా ప్రభ నా నాయన ఓటు వినియోగించుకునే విషయంలో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి తండ్రి నా నాయన మీ చిత్తం అయితే నా ప్రభ నా నాయన ఏపీలో మే 13న జరగనున్నటువంటి ఎలక్షన్స్ బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేస్తారండి. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సేవకులైనటువంటి ఆండ్రూ గారి కొరకు, శోభా సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కుటుంబాన్ని అంతటిని కూడా నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. కుటుంబం ద్వారా జరిగే పరిచయం మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. నా ప్రభ వారికి సహకరిస్తున్నటువంటి నా ప్రభ సేవకులందరినీ కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ రేఖబోతు అనుబంధ సంఘాల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి నా నాయన హగ్గయ్య గారిని, ఎస్తేర్ సిస్టర్ గారిని మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. వారి పరిచర్యలు మీరు తోడుగా ఉంటురండి. వారి హస్తాలను మీరు బలపరచండి. నా ప్రభ వారి బాధ్యతలోనూ తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నా. కొండాపూర్ హఫీస్పేట్ సంఘాల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నా నాయన ఇతర దైవ సేవకులను మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. సేవకులందరినీ కూడా నా ప్రభ మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా ఆయా వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వారి పరిచర్య బాధ్యతలు మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా నా ప్రభా నా నాయన సల్మాన్ రాజు బ్రదర్ గారిని, విజయమేరి సిస్టర్ గారిని మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూరండి. వారి పరిచర్య బాధ్యతలు మీరు తోడుగా ఉంటూరండి. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూరండి. మరి ప్రత్యేకంగా బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ఆ ఎయిర్ మిషన్ పెట్టుకునే విషయంలో నా ప్రభ మీ చిత్తాన్ని తెలుపుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు కూడా నా ప్రభ వారి పరిచర్యలోను ఆరోగ్య విషయాల్లోనూ మీరు చేసిన సహాయం అంతటిని పెట్టుకోవడం వందనాలు. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నా ప్రభ పాప హుళ్ళని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. చదువుల్లోనూ రాకపోకలను సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా తండ్రి నా నాయన నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దీనరాలనేటువంటి నా కుటుంబ పక్షంగా కూడా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. నా ముగ్గురు బిడ్డల కుటుంబాల రీతిగా నా ప్రభ మీరు చేస్తున్న సహాయానికై వందనాలు. ఆయా డ్యూటీల్లోనూ రాకపోకల్లోనూ బాధ్యతల్లోనూ మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. చిన్న బిడ్డల ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ వస్తున్నారు. తండ్రి నా నాయన ఈ రీతిగా నా ప్రభ కుటుంబాలుగా నా ప్రభ అయా మరి నా తండ్రి ఏకీభవించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచే రీతిగా నా ప్రభ బిడ్డలను సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మీ చిత్తమైతే నా ప్రభ భాస్కర్ గారి ట్రాన్స్ఫర్ విషయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరని నా ప్రభ మీ పాదాల చింత సాగిలు పడుతున్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి నా ప్రభ నా నాయన ఏమాత్రం కూడా నా ప్రభ జడియకుండా భయపడకుండా నా ప్రభ నా నాయన మీ సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా ప్రార్థించేదానికి నా ప్రభు నన్ను సిద్ధపరిచిన మీ ప్రేమ అంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా పక్షంగా నా కుటుంబ పక్షంగా నా ప్రభు నా సంఘ పక్షంగా మీరు చేస్తున్న మేలు ఉపకారములన్నిటిని బట్టి కూడా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రత్యేకంగా నా ప్రభ నా నాయన రేహబోతు వివేస్ పరిచర్ను మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ప్రభువును నా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమేన్. ఆమేన్. సుధీర్ బ్రదర్
ఆమెన్. ఆమేన్. ఆమేన్. రక్షకుడైన ఆమేన్. మా తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మంచితనం అంతా కూడా నా ఏడలో కూడా కనపరుస్తున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇచ్చిన ప్రశస్తమైన వాక్య లేఖనాలు బట్టి వందనాలు. తండ్రి, దాని ప్రకారం ఉండగలడానికి కృప చూపించే కన్న తండ్రి అని హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తున్న మీ దయ అంతటిని బట్టి వందనాలు. సాల్మన్ బ్రదర్ను కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి వారి విశ్వాసాన్ని ఘనపరిచి వారి సేవాపరిచని ఆశీర్వదించి చేయమని పాదాలు పట్టి ప్రతి నడుచున్న సేవకురాలను కూడా కాపాడి వారికి ఉన్న ప్రతి బలహీనత మీరు ఎరిగిన దేవుడు మీరే స్వస్థపరిచి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్థుతిస్తున్నాను. బ్రదర్ కొన షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచండి. బస్సు నొప్పును ముట్టండి తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. కళ్ళు కూడా తేటగా కనబడ్డాను సహాయం చేయని ప్రభావ దయ చూపించిన వినికిడి విషయంలో కూడా దయ చూపించిన శ్రేష్టమైన మెటీరియల్, శ్రేష్టమైన మిషన్ దొరకడానికి, తక్కువ ధరలో దొరకడానికి మీరే సహాయం చేయని ప్రభావ. బిడ్డలు మీరే కృపలో గుర్తు చేసుకోమని, వారి సేవా పరిచయం ఆశీర్వదించమని, కొండాపూర్ అఫ్సిపేటను కొల్ల సొమ్ముగా బిడ్డలకు అనుగ్రహించమని, ఎంతో మంది పట్టజాలను ఆత్మలు కూడా బిడ్డలకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. ప్రతి పనిలో కూడా మీరే తోడేయండి. మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని, పాపను కూడా కాపాడు భద్రపరచమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి ప్రభు, దయ చూపించిన మార్తమ్మను గుర్తు చేసుకోండి. స్వస్థపరిచే హోగ బిడ్డ పట్ల మీరే కార్యం జరిగించండి. సంపూర్ణ స్వస్థత దయచేసి కుటుంబంగా కలిసి ఉండడానికి కలిసి కుటుంబంతో ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. మళ్ళీ ఆర్థిక సమస్యలు మీరే పరిష్కరించండి. రక్షించుకోండి ప్రభు. దయ చూపించండి ప్రభు. నాయక్ గారిని స్వస్థపరచండి, రక్షించుకోండి తండ్రి. అర్చనారెడ్డిని కూడా గుర్తు చేసుకుని ఆర్థిక అవసరతల అక్కలన్నీ కూడా మీ దయచొప్పున మేము తీర్చండి, రక్షించుకోండి ప్రభు. తన తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభు. దయ చూపించండి. సుహాసిని సమస్యలను కూడా మీరే పరిష్కరించండి ప్రభు. రక్షించుకోండి ప్రభు. దయ చూపించండి. లక్ష్మి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభు. దయ చూపించండి. ఇప్పుడు నేను తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటుండగా రిపోర్ట్లు తీసుకొని ఎటువంటివి లేదని చెప్పగలడని సహాయం చేయండి. ఎందుకంటే తండ్రి దయ చూపించండి తండ్రి. నాయన మీరే సహాయం చేయండి. ఒంటరిగా ఉంటుండగానే కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. ఒంటరిగా ఉండేటప్పుడు ఎటువంటి అనారోగ్య పరిస్థితి బిడ్డలను ఆవరించకుండా మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. పేదవరాల పక్షంగా దయ చూపించండి ప్రభు. మీ సన్నిధిని బిడగ తోడుగా ఉంచి ఆరోగ్య విషయంలో దయ చూపించి ఎటువంటి అనారోగ్య పరిస్థితి బిడ్డకి రాకుండా మీరే సహాయం చేసి మీ సన్నిధిని తోడుగా ఉంచుతారని బ్లడ్ రిపోర్ట్లు అంతట్లో కూడా నా తండ్రి మేలు చేసే మంచి దేవుడిని మహిమగల తండ్రి అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. డాక్టర్లు కూడా కరెక్ట్ గా చక్కగా చెప్పగలడానికి సహాయం చేయండి నా తండ్రి. మీరే దయ చూపించండి ప్రభా. రిపోర్ట్లు ఏవి లేవని చెప్పగలడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. అలాగే అల్లుడు గారిని అల్లుడు గారి రక్త సంబంధికులను తల్లిదండ్రులని వాళ్ళగా మనవరాలని దర్శించి రక్షించుకోమని, రక్షణ కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి ప్రభు. క్రైస్తవులు అత్యధిక హింసిస్తున్న ఉత్తరప్రదేశ్ అంతటిని కూడా దర్శించి రక్షించుకోమని, రక్షణ కార్యం జరిగించమని, అయోగి ఆదిత్యనాథన్ గారిని కూడా దర్శించి రక్షించుకోమని, రక్షణ కార్యం జరిగించిన దేవుని ఎరిగి అదృష్టాన్ని అనేది నా బిడ్డకు కూడా మీరే అనుగ్రహించిన, నా బిడ్డను కూడా సృష్టించిన దేవుడు మీరే కదా నాయన. ఆయన కోసం కూడా ప్రాణం పెట్టారు కాబట్టి దయ చూపించి ఆ బిడ్డను కూడా రక్షించుకొని అసాధ్యమైనది లేదు తండ్రి. సమస్తం సాధ్యమే తండ్రి. నాలాంటి దాన్ని రక్షించుకున్న దేవుడు ఆ బిడ్డను కూడా సంపూర్ణంగా రక్షించుకునే రక్షకుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. మణిపూర్ నా తండ్రి ఆ బిడ్డలను కూడా కాపాడు భద్రపరచండి. కుక్కీస్ అందరినీ కూడా కాపాడు భద్రపరచండి ప్రభా. కుక్కీస్ లో ఉన్న యవనస్తులు మత్తు పదార్థాలకు లోనవ్వకుండా సహాయం చేయండి. దేవుడు నిజంగా ఎరిగి తండ్రి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మైతీసిని సంపూర్ణంగా రక్షించుకోండి. నాగాసను కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి ప్రభు. మణిపూర్ అంతా కూడా చక్కగా ఉండడానికి సహాయం చేయండి. ఆర్థిక వనరు సమకూర్చని అవసరతలన్నింటినీ కూడా మీ దయ చొప్పున మీ మిషన్ తీర్చండి ప్రభు. ఒడిశాను గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిన ఇజ్రాయెల్ దేశం చుట్టూ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి ప్రభా. దుష్టుడు ఎంతగానో చెలరేగుతూ ఉంటుండగా, శత్రు దేశాలు ఎంతగానో పన్నాగాలు పన్నుతుంటుండగా వారి పన్నాగాలన్నిటి కూడా సంపూర్ణంగా నిర్మూలన చేయమని, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. మేలు చేయండి, మంచి చేయండి ప్రభా. దయ చూపించిన ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని కూడా కాపాడిన వారిని కాపాడు భద్రపరిచిన వారిని కూడా రక్షించుకుని అతన్ని హమాస్ వారిని దర్శించి రక్షించుకోండి ప్రభా. అలాగే పాలస్తీనా వారిని దర్శించి రక్షించుకొని అరబ్ కంట్రీస్ అన్ని కూడా సంపూర్ణమైన రక్షణ నిశ్చయిత కలిగిన బిడ్డలుగా ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించమని ఈ పాదాలు పట్టి బ్రతి నడుచున్న సుధీర్ బ్రదర్ విషయంలో మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించిన వారు చేస్తున్న ఆ బిజినెస్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీరు ముందుగా వెళ్ళండి. ప్రతిదీ కూడా చక్కగా జరిగించుకోండి ప్రభా. దయ చూపించండి. అవినీత అన్న బిడ్డను కూడా దయలో గుర్తు చేసుకొని దర్శించండి ప్రభు. భర్త దగ్గర ఉంటేనే క్షేమం, భద్రతని, కాపుదలని గుర్తెరి గ్రహించడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డల విషయంలో ఆలోచించడానికి సహాయం చేయండి. మంచి మనసుని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు.
దయ చూపించండి. దుష్టుడైతే ఎంతగానో పన్నాగాలు పన్నుతున్నాడు, కుటుంబ వ్యవస్థను ఎంతగానో కూలదోస్తున్నాడు ప్రభా. ఆయన ఒకరినొకరు గౌరవించుకునే మంచి మనసును దయచేయండి. ఒకరినొకరిని అర్థం చేసుకుని చక్కగా మెలగడానికి కృపను చూపించమని, కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతినాడ్చిన పెద్దవారికి ఎంతో బాధ వేదన తండ్రి దయ చూపించండి. కలిపిన దేవుడు కడవరకు నిలిపి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి దయ చూపించండి. కుటుంబాలుగా కలిసి ఉండేటట్లు కృపాకార్యం జరిగించండి. అందరిలో కూడా మంచి మనసును దయచేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. తులసి రామ్ గారిని కూడా గుర్తు చేసుకుని ఊపిరితిత్తులో కణితిని అంతా సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించండి. సర్జరీ లేకుండా సహాయం చేయండి ప్రభు. ఒకవేళ సర్జరీ అవసరమైతే చేయగలడానికి కూడా కృపను చూపించండి. నీ వైపు చూడగలడానికి సహాయం చేయండి. మీ వైపు చూస్తేనే నెమ్మది తండ్రి దయ చూపించండి. అటువంటి నెమ్మదితో ఉండడానికి సహాయం చేయండి. స్వాతి రాజేంద్ర విషయంలో కూడా దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. వారికి కూడా మంచి మనసునిచ్చి కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని కాపాడి భద్రపరిచే బాగా చేసే దేవుడు మీరే తండ్రి దయ చూపించండి ప్రభా. నా తండ్రి ఒకరి పేట్లో ఒకరికి ఆశ ఆకాంక్షను అనుగ్రహించండి. ప్రేమను పొయ్యండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో కూడా నీ ప్రేమను పొయ్యండి ప్రభా. ప్రేమ కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి. కోపోద్రేకాలకు లోన కూడా కృపను చూపించండి ప్రభా. నా తండ్రి ఒకరినొకరు విమర్శించకుండా ఒకరినొకరిని నా తండ్రి దొప్పిపొడుచుకోకుండా మంచి మనసులు బిడ్డలకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. మధు బిజినెస్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ప్రభావతి గారి విశ్వాసాన్ని కనపరిచాడు. బాబు విషయంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి. యవనస్తులైన బిడ్డలందరినీ కూడా మీరు కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభా. యవనులు ఎవ్వరు కూడా చెడిపోకుండా పడిపోకుండా దూరంగా ఉండకుండా సహాయం చేయండి. ఎంత సమీపంగా వాళ్ళు అంత సమీపంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. నీ దివ్యమైన వాక్య లేఖనాల పట్ల ఆశను ఆసక్తిని అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. యవనులందరినీ కూడా మీరే కాపాడు భద్రపరచండి. అంత్య దినాల్లో ఉంటున్నారు ప్రభా. మీ యొక్క నా తండ్రి ఆత్మ కుమ్మరింపని ప్రతి ఒక్క యవనస్తుడి బిడ్డలోని మీరే కలిగించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించిన బాలను రక్షించుకుని మంచి ఉద్యోగస్తుడిగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి ప్రభా. దయ చూపించిన ఫెయిత్ యొక్క నీట్ ఎగ్జామ్ లో మీరే తోడేయండి. మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. నా తండ్రి బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు మీ అంది గుప్తంగా ఉంచిన దేవుడు తండ్రి. వారి తల్లి విశ్వాసన బిడ్డ ప్రయాసన దయలో గుర్తు చేసుకుని మంచి విజయాన్ని బిడ్డకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచుని ప్రదీప్ నా తండ్రి నాయన బీటెక్ స్టడీస్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి బిడ్డలంతా ఆన్లైన్ లోని ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరచండి ప్రభా. దయ చూపించిన వారిని కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతుంటుండగా మంచి విజయాన్ని నా తండ్రి ఎంసెట్ కి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన పాస్ అయిన ప్రతి బిడ్డను కూడా ఎంసెట్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మీరే సహాయం చేయండి. యవనస్తుల సేవాపరిచయను ఆశీర్వదించండి. పిల్లల సేవాపరిచయను ఆశీర్వదించండి. రేపటిలో జరగనై ఉన్నాయి బీబీఎస్ అంతట్లో కూడా మీరే అధికారిగా ఆధిపత్యం వహించండి. ప్రతి పని నమ్మకంగా చేసే బిడ్డలుగా ఉండగలడానికి సహాయం చేయండి. ఎవరికి అప్పజెప్పని పని వారి పని నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఎటువంటి తొందరపాటు లేకుండా సహాయం చేయండి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంచండి ప్రభా. గాలి ఎక్కువ వేసకుండా సహాయం చేయండి. వర్షాలు అవి పడకుండా సహాయం చేయండి. ఎండలు ఎక్కువగా ఉండకుండా సహాయం చేయండి. ఆహ్లాదకరమైన వాతావరణం అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి. ప్రతి చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు మీ దయగలిగిన హస్తాన్ని తోడుగా ఉంచమని బస్సులు తండ్రి వాళ్ళని కూడా బస్సులు ఎక్కించే వారిని దింపించే వారిని కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి. గ్రూప్స్ తీసుకొని టీచర్స్ ని కూడా మీ పరలోక జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. అలాగే మెయిన్ లెసన్ క్లోజింగ్ లెసన్ లో తోడేయండి ప్రభా. దయ చూపించండి. అలాగే పప్పట్ షోలో కూడా మీరే తోడేయండి ప్రభా. దయ చూపించండి. యాక్షన్ సాంగ్స్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా అధికారిగా ఆధిపత్యం మీరే వహించమని పాదాలు పట్టి బ్రతిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో గుర్తు చేసుకోండి తండ్రి. నాయన దయ చూపించండి. నా తండ్రి ఏ పని ఎవరికి అప్పచెప్పుతారో వారు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి తండ్రి. వంటలు చేసేవారిని వడ్డం చేసేవారిని దయలో గుర్తు చేసుకోండి. నా తండ్రి బాత్రూమ్స్ అవి క్లీన్ చేసేవారిని దయలో గుర్తు చేసుకోండి తండ్రి. అలాగే తండ్రి ఆ యొక్క మందిరం శుభ్రం చేసే బిడ్డలు మందిరం ఆ తండ్రి కార్పెట్స్ అవి చేసే బిడ్డని తండ్రి దయలో గుర్తు చేసుకోండి తండ్రి. నీళ్ళు నింపేవారిని కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా సమస్తము చక్కగా చేసే గొప్ప దేవుడని ఘనమైన తండ్రి అని మేము మర్చిన మీరు మరవన దేవుడు అని చిన్న బిడ్డలు ఎంతో ప్రేమించే దేవుడు, చిన్న బిడ్డలను ఆశీర్వదించిన దేవుడు, చిన్నబిడ్డలు ముద్దాడే దేవుడు తండ్రి. దయ చూపించండి. వారి స్థితుల మీదే ఆసీనుడు అయిన దేవుడు తండ్రి. అటువంటి గొప్ప దేవుడు ఘనమైన దేవుడు మీరే ఉన్నందుకే చిన్నబిడ్డలను ఆకర్షించుకునే దేవుడని ఆకట్టుకునే దేవుడు. చిన్ననాడే సంపూర్ణంగా రక్షణ నిశ్చయిత కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను కూడా తీర్చిదిద్దే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. హృదయం ఆరాస్తుతిస్తున్న డేవిడ్ ప్రిన్స్ విషయంలో బీటెక్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ఫెయిత్ సేతు నప్తాలి నా తండ్రి నాయన సునీల్ ను దయలో గుర్తు చేసుకుని బ్లెస్సీ మిరికలను కూడా దయలో గుర్తు చేసుకుని నా తండ్రి మీరే దయ చూపించండి. సునీల్ ను గుర్తు చేసుకుని
నా తండ్రి షాలును గుర్తు చేసుకోండి, మౌనికాను గుర్తు చేసుకోండి, రేఖాను గుర్తు చేసుకుని బిడ్డలు చదువు అంతట్లో కూడా సహాయం చేయండి. మరలా మిగిలిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత దేనికైతే వెళ్తారో మంచి ఆలోచన కలిగి వెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయండి. ఈ విధంగా దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన ముఖ్యంగా హిమాలయ పక్షంగా దయ చూపించండి. మృతి ప్రభు గొప్ప కార్యం జరిగించండి తండ్రి. 8 ఏళ్ళు తండ్రి ఇక్కడే ఉండి నా తండ్రి 9, 8 ఏటనే ఎడ్లైడ్ వచ్చి ఉంటుండగా ఎడ్లైడ్తో నీ పని చేస్తూ ఉంటుండగా బిడ్డను మీరే దయలో గుర్చేస్తూ ఏదో ఒక పన్నాగాలు పన్నుతూ ఉంటుండగా మీరే సహాయం చేయండి. 2, 3 కలిసి మిమ్మల్ని సేవించి పూజించేవారుగా మీకోసం జీవించేవారుగా బిడ్డలు ఉంటుండగా నా తండ్రి మీరే దయ చూపించండి తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. బిడ్డకు మీరే తోడేయండి. మీ దయగలిగిన హస్తాన తోడుగా ఉంచండి ప్రభు. దయ చూపించండి. ఏదైతే అవసరమో అది చక్కగా సబ్మిట్ చేయడానికి సహాయం చేయండి. అలా ఆయన కూడా మంచి మనసును దయచేయండి ప్రభు. దయ చూపించండి. అవన్నీ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చక్కగా సబ్మిట్ చేయడానికి సహాయం చేయండి ప్రభు. విసిగిపోతున్నాడు ప్రభు బిడ్డ అయితే పాప ఎంతో వేదన పడుతున్నాడు తండ్రి. దయ చూపించండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరిచర్య చేసే బిడ్డలట్టు ఆయన వాళ్ళ పరిచర్ని మీరే దయలో గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి నా తండ్రి. ఇండియాలో అయితే ఎంతో మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి అక్కడే ఉండే నా తల్లిదండ్రులు అంటున్నారట ప్రభు. ఎంత మంచి మనసును మా ప్రభు వాళ్ళకి ఇచ్చారు ప్రభు. నా తండ్రి ఇక్కడ ఉండడానికి కావాల్సిన సామర్థ్యం ఆ బిడ్డకు మీరే అనుగ్రహించండి. ఏ విధంగా చేస్తారో మాకైతే తెలియదు కానీ విశ్వాసంతో నమ్మికతో మీ వైపు చూస్తుంటుండగా బిడ్డలకు మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభు. సహాయం చేయండి ప్రభు. ఇక్కడికి వస్తే ఎంతో నా తండ్రి నేను అనుభవించాను తండ్రి. అందుకని నా బిడ్డకు అటువంటిది మరలా తిరిగి ఇండియాకి రాకుండా నా బిడ్డను మీరే కాపాడి భద్రపరిచి ఏదో ఒక రీతిగా బిడ్డకు మీరే సహాయం చేయమని సన్నిధిని తోడుగా ఉంచమని వీసా ప్రాసెసింగ్ అంతట్లో కూడా మీరే సహాయం చేయమని ఆగస్టుతో బిడ్డతో అయిపోతూ ఉంటుండగా వారికి మంచి మనసునిచ్చి త్వరపెట్టి చక్కగా చేయగలడానికి నా తండ్రి ప్రతి గంట ఎంత విలువైన తండ్రి అది గుర్తించి గ్రహించి వారి ఆ ప్రాసెసింగ్ లో మంచి మనసు కలిగి తండ్రి అధికారులకు మంచి మనసునిచ్చే దేవుడు మీరే తండ్రి. ఆ బిడ్డ ప్రాసెసింగ్ అంతట్లో సహాయం చేసి ఆ శ్యామన్న బాబు కూడా మంచి మనసునిచ్చి యోగ చేయగలడానికి మీరే సహాయం చేయండి. వారికి పెద్ద మంచి మనసునివ్వండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. ఎంతో కష్టపడి ఎంతో నా తండ్రి ఎంతగానో ప్రయాసపడుతుంటుండగా రాత్రి నిద్ర లేకుండా తండ్రి బిడ్డకు కావలసిన సహాయం అండిగా అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. దేశం వచ్చిన బిడ్డలు ఎవరు సమస్యలు చెప్పుకుంటానైనా మీరే మరొక తండ్రి ఉండి వారు ప్రతి అవసరతని దయచూపని వారి తీర్చండి. ఆర్థిక వనరులు కూడా సమకూర్చండి. అవసరతలన్నింటిలో కూడా తీర్చండి. ఎంతో డబ్బుతో కూడిన పనులు ప్రభు ఇలాంటివి తండ్రి మీ దయచూపని మీ గుప్పులు విప్పి బిడ్డ అవసరత మీరే తీర్చమని వృద్ధాపలు ఉన్న వారి తల్లిదండ్రులకు కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని దయ చూపించమని వారి సేవాపరిచయం కూడా మీరు ఆశీర్వదించమని ఎబ్రోన్లు ఎంతగానో ఘనమైన పరిచయం చేసిన బిడ్డలట తండ్రి. బిడ్డలకు మీరే సహాయం చేయమని వారి అక్కగారి విషయంలో కూడా దయ చూపించండి. తనకు కూడా ఎలిజబెత్ కూడా వీసా ప్రాసెసింగ్ లో సహాయం చేయమని దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచు సమస్త మేలు క్షేమం చేసే దేవుడు అని నన్ను నా బిడ్డలను కూడా నీ కృపలో అంగీకరించే దేవుడు అని ఈ విధంగా నా తండ్రి నీ ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా ఈ విధంగా సమకూర్చబడ్డానికి నా తండ్రి ప్రార్థించడానికి సహాయం చేస్తున్నందుకే హృదయం స్థుతిస్తూ నా తండ్రి నా విషయంలో మీరు చేస్తున్న మేలు ఉపకారాలకు కొలలు అందరిని బట్టి హృదయం స్థుతిస్తూ ఎంతగా స్థుతించిన రుణస్థిరాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవులు వేసే నమ్మదగిన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కొన్ని పాదల చెంత నీ బిడ్డలుగా రాగలుట కొరకు నీవిచ్చినటువంటి జీవ మాటని ధ్యానించుకున్నట కొరకు ఆ రీతిగా ప్రార్థించుట కొరకు నేను అనుగ్రహిస్తూ వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఫరో చెర నుంచి ఆ రీతిగా ప్రభా నానా దేశాల్లో నిపుణైనటువంటి వారు బానిసలుగా వెళ్తూ వచ్చినప్పుడు వారిని ఎంతో అద్భుతంగా మీరు విడిపిస్తూ వచ్చినారు. నేడు మా దేశంలో ఉండబడినటువంటి ఈ మత సంబంధటువంటి ప్రభుత్వం యొక్క భయంకరమైన దాడుల నుంచి హింసల నుంచి నీ బిడైనటువంటి వారిని విడిపించాలనే ఉద్దేశం చేత
ఈ వాక్యం ఆధారం చేసుకుని ప్రస్తుతం మా దేశం కొరకు, ప్రపంచంలో ఇంకా రక్షింపబడిన అనేక రక్షణ కొరకుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, నరుల ఆగ్రహం ని స్తుతించినన్నా, వారి యొక్క విరోధ భావాలు, వారి యొక్క కోపతాపాలు నీ ప్రజలు విడిపించబడట కొరకు గాను నీ దయ, నీ కనికరం, నీ ప్రజలు పడుతున్న కష్టాలను బట్టి నీవే దిగివచ్చి ఆ దేవా ఒక్కొక్క వ్యక్తిని దర్శించి నీ నాంపేరట వారు మోకరించడానికి, నిన్ను వారు స్తుతించడానికి అలాంటి గొప్ప కార్యమును జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, సహాయం చేయము. అలా VBS జరుగుతూ ఉంటుండగా ఒక్కొక్క అక్కర మీరు తీర్చి ప్రతి విషయంలో నీ నమ్మకత రుజువు చేసుకోవాలి. భారీ దినాలను ప్రతి చిన్న బిడ్డ రక్షకుడుగా మిమ్మల్ని అంగీకరించే కొరకు నీ కృపాకార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి యవనస్తుడు కూడా నీ కాడి మొయ్య కొరకు, నీ మహిమ కొరకు అంత్య దినముల్లో ఎవరి మీద నా ఆత్మను కుమరిస్తున్నావు ప్రభా. ఏ యవన బిడ్డ కూడా సాతాను యొక్క బంధకాల్లో ఉండకున్నట్లుగా సంపూర్ణ విడుదల మీరు ప్రసాదించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ప్రత్యేక కూడికలేవి, ఆ రకాలైనటువంటి ప్రతి వాక్య పరిచయం ద్వారా ప్రజలు సంపూర్ణమైనటువంటి ఆత్మలో విడుదల, శరీరంలో ఉండబడినటువంటి ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల మీరు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ఈ ఉదయ కాలంలో ప్రార్థన కొరకు నమ్మకం కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకు నీకు వదలములు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని అయినా జ్ఞాపకం చేసి మీ దాసురమిస్టర్ ప్రసాద్ బ్రదర్ పెళ్లి విషయంలో ప్రభువా మీరు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం కొరకు స్తోత్రం. విశేషంగా ప్రవీణ దీనావరి యొక్క కుటుంబ విషయంలో మరి మా ప్రియుల యొక్క ప్రయాసం, ఆ రీతిగా మా అందరి యొక్క ప్రార్థనలు ఓ దేవా ఆ బిడ్డల పట్ల మీరు సఫలం చేసి ఏ విధమైన కలవరం లేకుండా సమస్తమును క్రమముగా మర్యాదగా మీరు జరిగిస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. మీ దోష విశ్వాసం కొరకు స్తోత్రం. నీ మహిమార్థమే ఇక ముందు కూడా జరిగించే కార్యాల కొరకు నీకు స్తోత్రాలు. అశ్విని అక్కడ మీరు తీర్చగల దేవుడు ప్రభువా నీకు వందనములు చెల్లిస్తాను. అలాగున ప్రియ ప్రభువా డేవిడ్ యొక్క ఫర్దర్ స్టడీ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. లోకాన కుటుంబాన్ని, రాజమండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. థామస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమ కొరకై తల్లిదండ్రులైనటువంటి వారిని, వారి ప్రార్థనలు మీరు ఆలకించి చేస్తూ వచ్చిన గత కార్యముల కొరకు నేను నీకు వందనములు. అలాగనే నీ కృప మీద ఆధారపడుతుండగా నీ కార్యములు మీరు జరిగిస్తూ రావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ మాత్రమే కాదు, మీ దాసురాలు యొక్క ప్రార్థనలో మా ప్రభా నమ్మకమైనటువంటి ప్రార్థనకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి కార్యం కొనగిస్తూ చెల్లిస్తూ మిమ్మల్ని కొనియాడుతున్నాం. మీ దాసుడు శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ సునీలు కొరకు స్తోత్రాలు తండ్రి. చిన్నాడు యవనస్తుల పట్ల మీరు చూపుతూ వచ్చిన కార్యం కొరకు స్తోత్రం. ఫర్దర్ సెమిస్టర్ లో కూడా సహాయం చేయాలి. మీ దాసు కుటుంబాన్ని వారి స్వభ్రమ సాక్షిగా నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. సుధీర్ బ్రదర్ వెళ్ళడానికి కొరకు ఆ ఫామ్ హౌస్ విషయంలో ప్రభా ప్రాసెస్ చేయడానికి సహాయపడుతున్నాం. నీ చిత్తానుసారంగా కార్యాన్ని నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సేవ కొరకైనటువంటి సహాయార్థముగా ఫామ్ హౌస్
మీరు వాడుకుంటారని ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని యొక్క జీవితంలో కలిగినటువంటి ఈ యొక్క తుఫాను పరిస్థితి నుంచి మీ విడుదల ప్రసాదించే దేవుడు ప్రభు నీకు వందనాలు. వినితమతో పిల్లలు నాయనా బ్లెస్ మెరకలు వారి యొక్క హృదయాలు మీరు మార్చి సమాధానపరచమని మేము ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. మీ దాసుని ధైర్యపరచు, బలపరచు. ఆ రీతిగా ఏ విధమైనటువంటి టెన్షన్స్ గురి కాకుండా నీ రక్త ప్రభావం కింద ఉంచుము. సంపూర్ణమైనటువంటి నీ సన్నిధిని అనుభవించినంతగా ఈ పరిస్థితి ఎలాగో నా ప్రభావ మీరు సమకూర్చి నడిపిస్తారు. నీ వైపు చూస్తున్నా మీరు సహాయం చేయండి. దయ చూపించమని మేము ప్రార్థన చేస్తాం. అలాగున ప్రియ ప్రభా మీ దాసుని యొక్క తల్లిగారి కొరకు తోబుట శీలమ్మ మేనగోడల కొరకు వద్దని చిత్తమైతే వారిని తీసుకురావాలని తలస్తుండగా షామీర్పేటకు ప్రభా క్షేమంగా మీరు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ఆదరించండి. అలా మీ జ్యోతము కొరకు చెమ్మేను బ్రదర్ పిల్లలు వారిని కెనెత్తుకొరుస్తూ మీ దాసుల ఆరోగ్య విషయంలో కనికరం చూపించు. చదువు విషయంలో మీ దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా తోబుట్టు హరిత రత్నం యొక్క అక్కడ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక అద్భుతం చేయని ఆయన మిమ్మల్ని మీరు బయలుపరచుకోవడం తండ్రి కార్యం జరిగించండి. అలాగున ఆలస్యం అనేటువంటిది నీ మహిమ కార్యం జరుగుట కొరకే అనేటువంటి రీతిగా నీ నమ్మకం రుజువు చేసుకొని ప్రార్థిస్తాను. తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించండి. ల్యాండ్ ఇష్యూస్ విషయంలో సాయం చేసి ప్రార్థిస్తున్నాను. అలాగున మీ దోచాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభా మరి సంతోషం శర్యని మనమని జ్ఞాపకం చేసుకొని భారములు భరిస్తురండి. మీ కొరకు సాక్షులుగా మీరు వాడుకోనండి. ఆ రీతిగా శర్రి తన జాబ్ విషయంలో తన ఆత్మీయ జీవిత రక్షణ నిశ్చయిత విషయంలో మీరే నీ బిడ్డను బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దాసులు అవనిమతి గారి స్తోత్రాలు. వృద్ధాప్యమందు నీ యొక్క హస్తం తోడుగా వచ్చు. కుమారుడు పవను అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బాధ్యతలు మీరు సహాయం చేయండి. సేవ కొరకు బలపరిచి ఆ రీతులుగా పంచిన కరపత్రాలు పరిచయం మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. పవన్ అఖిల తండ్రి వారి దగ్గర ఉండబడినటువంటి బాబు ఇమాను కొరకు ప్రార్థిస్తున్నాం. వీసా దేవా వచ్చినట్లుగా మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. నీ నమ్మకత రుజువు చేసుకుని అయినా తెలిసిన పడుతూ ఉంటున్నగా మీరే ఆ యొక్క సమస్య నుంచి విడుదల ప్రసాదించిన అద్భుతం చేయండి. ఆదుకొనుము ప్రభా. మీ నమ్మకత రుజువు చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదని మీరు రుజువు చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ నమ్మకత్వ రుజువు చేసుకొని వేడుకొనిస్తున్నాం. ఓ ప్రభా మీ మహిమ కొరకై నీ కార్యం జరిగించవలసిందిగా ఆ బాబు విశ్వాసం కూడా గణపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున్న ప్రియ ప్రభా మీ దాసు లక్ష్యం గారి స్తోత్రాలు. ఇది నన్ను చిత్తమైతే ఆ యొక్క రిపోర్ట్స్ కొరకు మరి కలెక్ట్ చేసి వెళ్తున్నారు. మీరే సహాయం చేయము ప్రభా. నీవే పరమ వైద్యుడు. మీ దాసులు ఉండబడే ప్రతి కొరతను మీరు తీర్చి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని వేడుచున్నాం. ఆర్థిక కోడలు యానా కొరకు ప్రార్థిస్తున్న సామాన్య కానుక సిద్ధపరిచి విజయరాబాద్ సహాయం చేయండి. సుప్రియమ వారి యొక్క విశ్వాసాన్ని గణపరచండి. అల్లుడు అరుణ్ బాబు ఆర్థిక కోమల కీర్తన ఓ దేవా రక్షణ అనుభవం వచ్చినట్లుగా మీరే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తాం. ఈ దాసుల యొక్క తోబుట్టుల కొరకు స్తోత్రాలు. ఆకై వారి కుటుంబాన్ని వారి కుమారుకు సేవను మీరు జ్ఞాపకం చేసుకోను. దేవకడసం గారి జ్ఞాపకం చేసుకుని దాపిని హస్తం తోడుగా వచ్చు. ఆ రీతిగా ప్రియ ప్రభా నీ మహిమ కొరకైనటువంటి కార్యం జరిగించండి. దయలు తన విజయలక్ష్మి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని రక్షణ నడిపించండి. ఆ రీతిగా సూర్యారావు
దాని రక్షణ కొరకు మరొకసారిరావు విషయం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే కార్యం జరిగించు మహిమ పొందవలసిందిగా వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభా మీ దాసురాలు భూషణ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గంగరాజు బుధ రక్షణ, కిరణ్ కుమార్ రమ్య మనవుల రక్షణ కొరకు, ఆ మాత్రమే కాదు మా ప్రభా హేమకుమారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా తన భవిష్యత్తును చక్కగా మీరు జరిగించిన ఆయన మీ దాసుల విశ్వాసం గణపరచండి. దయగల మా తండ్రి, మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. అలాగున్న మీ దాసుల శివస్తో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వని జ్ఞాపకం చేసి కుటుంబ వారి బాధ్యతలు సాయం చేయండి. మీ దాసు దుడ్డు కూడా సాక్షిగా మీరు వాడుకొని మనకి ప్రార్థన చేస్తున్నాం. నప్తాలభిషేకం జ్ఞాపకం చేసుకుని నీ మయమార్థమితం ఏమైనా కాలంలోని కాడిమేటి కొరకు ఓ ప్రభా మీరు మాత్రమే ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాం. దాసుల వారి తోబుట్టును జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఆత్మీయ జీవితంలో నీ మయమార్థమే వదిలి చేయవలసిందిగా మేము వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి, మీ దోషుల పరిచయం మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించారు. ఇరుపక్షల తోబుట్టువులు, వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, వారి భవిష్యత్తు, వారి యొక్క వివాహాల విషయంలో మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రభు చూపించండి. దాసామ స్తోత్రాలు. ముగ్గురు కుమార్తెల విషయాలు మీరు చేస్తూ వచ్చిన సహాయకారులు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రియ ప్రభా మీ కుమార్తె మా ప్రభా సుకన్య అనిలు పిల్ల కొరకు, ఆర్థిగా సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సురేణ వెంకటరమణ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకు వారి ఉద్యోగాలని హస్తం తోడుగా వచ్చి నీ కొరకు సాక్షులుగా వారిని వాడుకోవడమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చుకుని దాసులు విశ్వాసం గర్వపరచు తన శ్రమ కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. భాస్కర్ యొక్క ట్రాన్స్ఫర్ విషయం నుంచి తానుసరంగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున్న సుజాత కొరకు, రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా పెద్ద కుమార్తె తదిత యొక్క సామాన్య కాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శైలిని జ్ఞాపకం చేసుకోరు. ఆ మాత్రమే కాదు, రూతు రాకేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ బిడ్డ కూడా గొప్ప రక్షణ చేత అలంకరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీకు ఇలాగున ఏ ప్రభా సాడుగుని కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దాసుల విశ్వాసం గణపరిచి అపోస్తలుకైన పదార్థంపై నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఉదయిష్టులు 8 స్తోత్రాలు సేవా పరిచయం సహాయం చేయండి. ఆర్తిగా కుమారుడు అభిషేక్ లిడియా వారి కుటుంబాన్ని మయమార్థమై వారిని స్థలములో సాక్షులుగా వారికి ఉద్యోగాలు సాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. రేచులు అక్కడ మేము తీర్చుమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా వివేక అక్కడ మీరు తీర్చు దాసులు చేసిన విద్యుబదులు నీ మహాకృప క్షేమ తీసుకొచ్చాను. నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. వారి విశ్వాసాన్ని గణపరిచి మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దాసులేక అన్నయ్య తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆత్మీయ జీవితంలో మీరు కృపలో వర్ధన చేయమని వేడుకొని చూస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఓ ప్రభు మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రియ తండ్రి మీ దాసురాలు విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాలుగు జ్ఞాపకం చేసుకోవాలి. వారి భారాలు భరిస్తూ ప్రార్థన మీరు ఆలకిస్తూ కుటుంబ విషయంలో మీరు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాల కొరకు స్తోత్రాలు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచు దేవుడు అని రుజువుపరుచుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. సరిత విజయరాజు ప్రభా మరి ప్రేమించిన మనముడిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మయమార్థమై కృపలో భద్రపరచండి. ఆ రీతిగా సరిత చిన్నవాడు కూడా ప్రభా మరి బయలుదేరి లండన్ వెళ్ళవలసి వచ్చినగా ప్రాసంతట్లో మీరు సహాయం చేయండి. భారములు భరించమని మేము వేడుకొని చూస్తున్నాం. తండ్రి మరి ఇంటి పని ప్రభా హాల్వీన్లో మరి ప్రారంభమైంటుడుగా పనంతట్లో నీ హస్తం తోడుగా వచ్చు.
ప్రతి దిన పనిలో ప్రభా ముగింపు వరకు మీరే సహాయం చేస్తున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఫని భూషణ్ యొక్క స్టడీ అంతట్లో కూడా సహాయం చేయి. ఇంకా 6 months ఉంటుండగా ప్రభా విజయవంతం కంప్లీట్ చేసుకోవడానికి కొరకు తన ఆత్మీయ చక్కగా ఎదుటి కొరకుగా తనతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. వ్యాప్తి సిద్ధపరచండి. నందభూషణ జ్ఞాపకం చేసుకొని మహిమార్థమై మా ప్రభా పిల్లలు వృద్ధులు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా వారిని సిద్ధపరచమని వేడుకొనిచుంటున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభా రాజేంద్ర స్వాతి సమస్యను మీరు పరిష్కరించినాయి. ఎన్ని కార్యాలు చేసే దేవుడు తండ్రి, ఆ కుటుంబాన్ని కూడా నీ మయం కొరకుగా సమాధాన పరిచినైన చిన్నబిడ్డ కలత చెంద కూడా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీ కృప చూపించు. ఇలాగున ప్రియ తండ్రి ఎవరి నిమిత్తం ప్రార్థించలేకపోతే వారంతా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము ఇరాన్ యొక్క యుద్ధవాద పరిస్థితి ఆత్మస్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా దయతో మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా ఈ ప్రకారం అడిగిన వాటికంటే ఊహించి అతిథి మీరు చేయ దేవుడు తల్లి కనిపిస్తుంది. మీ నమ్మకత రుజువు చేసుకున్న ఆర్తుల క్రిస్టియన్స్ మీరు ఆదరించండి. మణిపూర్లటువంటి క్రైస్తవ బిడ్డ సమకూర్చండి. చర్చెస్ మీద దేవుని బిడ్డల మీద జరుగుతున్న దాడులన్నింటినీ కూడా విశ్వాసంతో బంధిస్తూ ఈ దేశ ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని యెహోవాకు విరోధమైనటువంటి ఆలోచన ఉపాయం నిలవదని సెలవిస్తున్న దేవా నీకు అనుకూలంగానటువంటి ప్రభుత్వాన్ని మీరు జోక్యం చేసుకొని నీ ప్రజలకు సంతోషమును సమాధానమును విజయమును మీరు అనుగ్రహించాల్సిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రభు వారి మాటలు మీరు వింటున్నారు, వారి తలంపులు మీరు చూస్తుంటున్నారు, వారి క్రియలు గమనిస్తుంటున్నారు. ప్రభు నీ దృష్టికి అంగీకారం మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తాం. సంఘాల్లో కూడా ప్రేమ, ఐక్యత, సమాధానం ఏలుబడి చేయనట్లుగా సహాయించిన గొప్ప ఉద్యోగం తీసుకురండి. నామకార్థమైన క్రైస్తవ జన విడుదల మీరు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా ఒక్కొక్క దేవుని బిడ్డ వారి యొక్క పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకొని నేను సేవించడం కొరకు మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు మా నిమిత్తం చేయని ప్రతి ప్రార్థన కొరకు నీకు స్తోత్రాలు. ఓ ప్రభా ప్రతిఫలాన్ని మీరు నగరించండి. నీ గొప్ప కార్యదరి ఎదురు మధ్య సిద్ధపరచుని ప్రార్థిస్తూ ఉదయకాల ప్రార్థన సాయంకాల పరీక్షలు అన్నింటిలో మీరు సహాయం చేయని వేడుకొచ్చు. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తూ ఎవరి నిమిత్తం మేము ప్రార్థించలేకపోతున్నామో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ మీరు చాలా రాకడ సిద్ధపరచు. దినమంతా విజయవంతంగా నడిపించు. నీ కృప మీద ఆధారపడుతున్నారు మీకు అనిపించుకోరు. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తల్లి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితోనూ సర్వలోక సకల భక్తులతో రాసులతో సదాకాల తోడుగా ఉండి నడిపించింది గాక. ఆమేన్.